హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో మీకు తెలుసా? శనగలు అంటారు. ఈ శనగ గుడాలు ఎలా చేసుకోవాలనో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వీటిని నైట్ నానబెట్టాలా. నైటే నానబెట్టి ప్రొద్దున నీళ్ళు అన్నీ తీసివేసి ఉడికించుకోవాలి. ఉడికిస్తే ఇలా అవుతాయి. నేను ఇవైతే ఉడికించాను శనగలు. వీటిని ఎలా పోను పెట్టి గుడాలు ఎలా చేసుకోవాలనో చూపిస్తాను, చూడండి. శనగ గుడాలకు కావలసిన ఐటమ్స్: కళ్యామాకు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఎల్లిపాయలు. వీటిని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఎల్లిగడ్డ ఫస్ట్ పొయ్యి మీద మూకుడు పెట్టుకొని పొయ్యి వెలిగించాలి. కొంచెం నూనె వేసుకోవాలి. దీనికి సరిపడేంత నూనె వేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిన్న పెట్టి జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరపకాయలు, దీనికి సరిపడా అన్ని మిరపకాయలు వేయాలి. కొంచెం వేగాక ఉల్లిగడ్డ, ఇందులోనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా పొయ్యి మీద ఉంచాలి. ఇప్పుడు కొంచెం కళ్యామాకు వేయాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం దీనికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. మేమైతే కొంచెం చప్ప అనేది తింటాం కాబట్టి ఉప్పు కొంచెమే వేసాను. అందరూ ఉప్పు సరిపడా అంటే వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఈ శనగలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. మీరు ఇలాగే చేసుకుంటారా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే అయిపోయింది ఫ్రెండ్స్. శనగ గుడాలు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తెలంగాణ
శనగ గుడాలు రెడీ.